హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఎందుకో పాపకు పుట్టిన నుంచి కొంచెం టైం సరిపోవట్లేదు బ్లాగ్స్ చేయడానికి. అందుకని సరే ఈ వీడియో ఏంటంటే పిల్లలకి మసాజ్ ఎలా చేయాలి, స్నానం ఎలా చేపిస్తారు అండ్ నలుగు పిండి మేమైతే ఎలా కలుపుతాము ఏంటి అనేది మీకు చెప్తాను. ఈ వీడియో ఫుల్గా చూడండి, మీకే అర్థమవుతుంది. ఫస్ట్ ఏంటంటే మనం మసాజ్ చేసేటప్పుడు మేమైతే కొబ్బరి నూనె వాడతామండి. ఫస్ట్ ఎలా అంటే స్నానం చేసే రోజు ఒక రోజు ఉంటుంది, నెక్స్ట్ డే స్నానం చేపియమన్నమాట. మళ్ళీ వేడి వాటర్లోని క్లాత్ ముంచి ఒళ్ళంతా క్లీన్ చేస్తాము. మళ్ళీ నెక్స్ట్ డే స్నానం, అలాగా ఒకరోజు వదిలి ఒకరోజు స్నానం చేపిస్తాము. అలాగా 1 year 6 to 1 year వరకు అయినా అలా చేపిస్తామన్నమాట. డైలీ అయితే స్నానం చేపియము. స్నానం చేపించిన రోజు ఖచ్చితంగా తలకి అయితే స్నానం చేపిస్తాము. సో స్నానం చేపించిన రోజు ఎలా అంటే ముందుగా ఆయిల్ మసాజ్ అయితే చేపిస్తాము. ఆయిల్ మసాజ్ చేసి తర్వాత నలుగు పెట్టి దాని తర్వాత స్నానం చేపిస్తాం అన్నమాట. మేము ఇలా చేస్తామండి. ఇంకా చాలా ఊళ్ళో చాలా పద్ధతులు కూడా ఉంటాయి. ఆయిల్ మసాజ్ అంటే డైలీ చేస్తాము, మార్నింగ్ చేస్తాం, ఈవినింగ్ కూడా చేస్తాము. నలుగు పెట్టడం మాత్రం అయితే స్నానం రోజు మాత్రం నలుగు పెడతారు. ఇంకా ఆయిల్ అనేది మేము కొబ్బరి నూనె వాడతామండి. ఎప్పటి నుంచో కొబ్బరి నూనె వాడతాము. చాలామంది కొబ్బరి నూనె వాడితే పిల్లలు నల్లగా అయిపోతారు అని అంటారు. ఏమో అవుతారో లేదో, కాకపోతే కొబ్బరి నూనె చాలా మంచిదండి. ఇంకా చాలా ఆయిల్స్ కూడా ఉన్నాయి ఈ మధ్య, చాలా ఆయిల్స్ వాడుతున్నారు. కానీ అవన్నీ ఎలా ఉంటాయో తెలియదు. ఎప్పటి నుంచో కొబ్బరి నూనె అనేది వాడుతున్నాం అన్నమాట. ఇంకా అదే కంటిన్యూ అయిపోతున్నాం. మెయిన్ పిల్లలు ఏడకుండా మసాజ్ చేసేటప్పుడు ఏడకుండా ఉండాలంటే మార్నింగ్ వాళ్ళు లేవంగానే కొంచెం ఫీడింగ్ చేసేసి వాళ్ళ మైండ్ సెట్ అప్పుడే లేసారు కదా, కొంచెం ఫ్రెష్గా ఫీల్ అవుతారు. సో ఆ టైంలో మీరు మసాజ్ చేశారంటే వాళ్ళు ఎక్కువ ఏడవరు అనమాట. ఆల్మోస్ట్ అయితే పిల్లలు ఏడుస్తారు, కానీ ఇలా ట్రై చేసి చూడండి, ఒక్కొక్కసారి ఏడరు. ఇంకోటి ఏంటంటే మసాజ్ చేయడానికి కొంచెం పెద్దవాళ్ళ సహాయం అయితే తీసుకోండి. అంటే మదర్కి ఓకే నాకు తెలుసు అని అనుకుంటే మదరే చేయొచ్చు, అంతకన్నా అదృష్టం ఇంకోటి ఉండదు. కాకపోతే కొంచెం భయపడతాం కదా చిన్న బేబీ అని చెప్పి, అందువల్ల ఎవరైనా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళతోనైతే చేయించండి. ఖచ్చితంగా అప్పట్లోనైతే ఇంటికి ఒకరు ఖచ్చితంగా ఉండేవాళ్ళు మసాజ్ చేయించడానికి, స్నానం చేయించడానికి. ఎవరికైనా తెలియకపోయినా సరే పక్కింటి వాళ్ళు వచ్చి చేసేవాళ్ళంటే మా అమ్మమ్మ చెప్పేది. మా పాపకైతే మా అమ్మమ్మే చేస్తుంది ఇవన్నీ కూడా. ఇంకా ఇప్పటి కాలంలోని డాక్టర్స్ మసాజ్ చేయకండి అని అంటున్నారని చాలా ఇళ్ళల్లో అయితే మసాజ్ చేయట్లేదండి. అంటే వాళ్ళు చెప్పడం పూర్తిగా మసాజ్ చేయడం స్టాప్ చేయండి అని అయితే చెప్పట్లేదండి. ఏంటంటే మసాజ్ చేయండి, కాకపోతే చాలా హార్ష్గా కానీ గట్టిగా పామడం, గట్టిగా పెట్టి రుద్దడం అలాంటివి చేయకండి అని అంటున్నారు. మసాజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి బేబీస్కి. ఎందుకంటే మనం మసాజ్ చేయడం వల్ల వాళ్ళ మజిల్స్ అన్నీ స్ట్రెంగ్తన్ అవుతాయి అండ్ బ్లడ్ సర్క్యులేషన్ మెయిన్గా బాగా సర్క్యులేషన్ అవుతుందన్నమాట. ఎందుకంటే బేబీస్ కదా పాలు తాగడం, పడుకోవడం, లేగడం, పాలు తాగడం, పడుకోవడం ఇదే రొటీన్గా చేస్తుంటారు. సో వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ కానీ లేదా వాళ్ళ మజిల్స్ స్ట్రెంగ్తన్ అవ్వడానికి వీటికి ఉపయోగపడుతుంది అనమాట. అందువల్ల మసాజ్ చేయడం అయితే కంపల్సరీ చేయండి. సో మసాజ్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఈరోజు పాపకి స్నానం చేపిస్తారు కాబట్టి నలుగు పెడుతున్నారు. చాలామంది నలుగు పిండి చాలా రకాలుగా కూడా కలుపుకుంటారు, పట్టించుకుంటారు. మేమైతే పెసలు, బియ్యం అండ్ పసుపు ఈ 3 అన్నమాట. పెసలు, బియ్యం పట్టించుకొని పసుపు అయితే కంపల్సరీ కలుపుతామండి. పసుపు అయితే తెలిసింది కదా, పిల్లలకి చాలా మంచిది. పిల్లలకే కాదు మనకన్నా పసుపు అనేది చాలా మంచిది కదా, అందుకని నలుగు పిండిలో పసుపు అయితే యాడ్ చేస్తాము. ఇంకా చాలామంది దీనిలోని శనగపప్పు కూడా యాడ్ చేసుకుంటారు. శనగపిండి, మళ్ళీ శనగపిండి, పసుపు కూడా కలుపుకొని నలుగు పెట్టుకుంటారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటారు కదా, మేమైతే ఇదే అన్నమాట, ఇలానే చేస్తాము. ఇంకా బాగా నలుగు పెట్టిన తర్వాత నలుగు కొంచెం అంటే రుద్దుతప్పుడే ఆల్మోస్ట్ డ్రై అయిపోతుంది కదా, తర్వాత కొబ్బరి నూనె పెట్టి దాన్ని మొత్తం నలుగు తీసేస్తారనమాట.
నలుగు పెట్టడం అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు ఆ నలుగు ఏదైతే ఒంటిదే నుంచి కుళ్ళు తీస్తాం కదా, అదే ఆ నలుగు పట్టి అయితే దిష్టి తీస్తామన్నమాట. ఆ దిష్టి స్నానం చేసే ముందు బాత్రూంలో వేసేసి కరగబెట్టేస్తారండి. దాని తర్వాత పాపకి స్నానం చేపిస్తారు. ఇదిగోండి పాపకైతే స్నానం స్టార్ట్ చేశారు. ఎప్పుడైనా సరే స్నానం స్టార్ట్ చేసే ముందు మనం రివర్స్ వేసుకుంటాం కాబట్టి బేబీ హెడ్ అనేది మన పాదాల దగ్గర ఉంటాయి కాబట్టి సిట్టింగ్ పొజిషన్ అనేది మనం ఈ హైట్కి తగినట్టుగా కాల్ హైట్ కూడా పెట్టుకుంటే బాగుంటుందండి. నార్మల్గా అయితే అందరూ కాలు కిందకి ఆల్మోస్ట్ అలానే పెట్టి స్నానం చేపించేస్తారు. కింద ఏం స్టూల్ వేసుకోరు. అంటే కొంతమంది పైన పెట్టుకుంటారనమాట హెడ్, పై సైడ్ మన సైడ్ పెట్టుకొని తర్వాత స్నానం చేపిస్తారు. ఇంకొంతమంది అయితే పాదాల దగ్గర పెట్టుకొని స్నానం చేపిస్తారు. ఎవరైతే పాదాల దగ్గర పెట్టి స్నానం చేపిస్తారో వాళ్ళు కింద కొంచెం స్టూల్ సపోర్ట్ మనం ఎక్కడైతే కూర్చున్నామో దాంట్లో ఈక్వల్గా హైట్కి తగినట్టు స్టూల్ పెట్టుకుంటే బేబీ పాలు ఉంటాయి కదా కడుపులోని, అవి రివర్స్ రాకుండా ఉంటాయన్నమాట. సో అందువల్ల మనం ఇలా పెట్టుకొని స్నానం చేపించడం మంచిదండి. బేబీకి తలస్నానం చేసేటప్పుడు మనం షాంపూని డైరెక్ట్గా హెడ్ పైన అయితే వేయకూడదండి. కొంచెం వాటర్లో షాంపూని మిక్సప్ చేసిన తర్వాత తలస్నానం చేయించాలి. ఆ వాటర్తోని డైరెక్ట్గా అయితే మనం షాంపూని వేయకూడదు. అందులో కొన్ని కెమికల్స్ అలాంటివి కూడా ఉంటాయి కదా, అందువల్ల అలాంటివి ఏం చేయొద్దండి. ఇంకా ఫస్ట్ నుంచి కూడా మనం చేత్తోని ఒళ్ళంతా కూడా వేస్తున్నాం కదా, సబ్బు రుద్ది వాటర్ వేస్తున్నాము. తర్వాత లాస్ట్ అయిపోయేటప్పుడు మగ్గు సహాయంతో అయితే వాటర్ వేస్తారండి. ఫాస్ట్గా ఒక 3 to 4 times అలా వేసేసి ఇంకా డిష్ తీసేసి పెట్టేస్తారనమాట. పాపకి స్నానం అయిపోయిన తర్వాత కొంచెం బొగ్గులు అయితే వేడి చేసుకుంటామండి. బొగ్గులు ఎందుకు అని అంటే ఎక్కడైనా బొర్రలో చెమ్ముండిపోయినా తడుండిపోయినా ఆ వేడి చూపిస్తాని సరిపోతుందన్నమాట. అందుకని అలా చేయిస్తాము. కొంచెం అయితే గుగ్గిలం అయితే పౌడర్ పట్టించుకొని ఆ పొడి కూడా వేసి పొగ పట్టిస్తామండి పాపకి. కొంచెంసేపు అలా పట్టించడం వల్ల ఎక్కడైనా చెమ్ము ఉన్నా సరే పోతుందన్నమాట. అందువల్ల సో మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.